మంచి చెడు అనేవి సర్వత్రా ఉన్నాయి. ఏ ఒక్క మనిషి 100% మంచివాడు అని చెప్పడానికి వీల్లేదు, 100% చెడ్డవాడు అని చెప్పడానికి వీల్లేదు. మంచి చెడు ప్రతి వాళ్ళలో ఉన్నాయి. మనం ఏం చేయాలి? వాడిలో ఉండే మంచి ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి, చెడు ఏదైతే ఉందో దాన్ని ఉపేక్షించాలి. కానీ మనుషుల తత్వం ఎలా ఉంది అని అంటే, వాడిలో 90% మంచి ఉన్న దాన్ని చూడడు, ఏదో 10% చెడు ఉంటే దాన్నే వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అది మనిషి యొక్క స్వభావం. కానీ సత్పురుషుల స్వభావం అది కాదు. వాడిలో 10% మంచి ఉన్నా దాన్నే వాడు గ్రహిస్తారు, 90% చెడు ఉన్నా దాన్ని ఉపేక్ష చేస్తారు. అటువంటి వాళ్ళు సత్పురుషులు. అట్టి సత్పురుషుల సహవాసం నువ్వు వచ్చి నువ్వు కూడా అలాగే